యాక్షన్కి రియాక్షన్ తప్పకుండా ఉంటుంది. మీరు ఒక దెబ్బ కొడితే మేము 10 దెబ్బలు కొడతాం, అవసరమైతే 100 దెబ్బలు కొడతాం. మీ వైపు నుంచి ఒక బుల్లెట్ మా సైనికుడి వైపు దూసుకొస్తే మేము 10 బుల్లెట్లు దింపుతాం పాకిస్తాన్ వైపు, అవసరమైతే 100 బుల్లెట్లు కూడా దించగల సత్తా మాకుంది. ఇది ఇస్లామాబాద్కి న్యూఢిల్లీ ఇస్తున్నటువంటి ఒక క్లియర్ కట్ మెసేజ్. ఇది లాస్ట్ 12 ఇయర్స్లో, ఇంకా చెప్పాలంటే లాస్ట్ 12 ఇయర్స్ అని కాదు, రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ 1947 నుంచి కూడా పాకిస్తాన్ విషయంలో భారత సైన్యం అనుసరిస్తున్నటువంటి విధానం ఇదే. ఇంకా లాస్ట్ 12 ఇయర్స్లో ఇంకా అగ్రెసివ్గా, ఇంకా ప్రిడామినెంట్ మోడ్లో, ఏమంటారు ప్రిడేటరీ మోడ్లో భారత ప్రభుత్వం, భారత సైన్యం కూడా అటువైపు వెళ్తోంది. ఇప్పుడు ఎందుకు ఇది మాట్లాడుకోవాల్సి వస్తుందంటే, రీసెంట్గా పాకిస్తాన్లో ఉన్నటువంటి భారత ఎంబసీ హై కమిషన్ కార్యాలయం ఎదుట ఉన్నటువంటి కొన్ని బ్యారికేడ్లను, కొన్ని కన్స్ట్రక్షన్స్ని కూడా పాకిస్తాన్ పోలీసులు తొలగించారు 3 రోజుల కిందట. మరి వాళ్ళు కవ్వించే చర్య చేసినప్పుడు భారత్ ఉండి ఊరుకుంటుందా? టిట్ ఫర్ టాట్, కుక్క కాటుకు చెప్పు దెబ్బలాగా మీరు అది చేశారు కదా. అంటే రీసెంట్గా జరిగినటువంటి ఉదంతమే మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఫస్ట్ ఏం జరిగిందంటే, పాకిస్తాన్లో ఉన్నటువంటి భారత హైకమిషన్ చుట్టూ ఉన్నటువంటి బ్యారికేడ్లని తొలగించారు. అలాగే కొన్ని నిర్మాణాలను కూడా తొలగించారు. ఏవో సంబంధం లేనటువంటి కారణాలు చెప్పారు. ఇప్పుడు దానికి కౌంటర్గా ఆగస్టు 20వ తారీఖున, అంటే ఈరోజు నేను ఈ వీడియో రికార్డు చేస్తున్నటువంటి సమయాన్ని, అది ఆగస్టు 20వ తారీఖున ఢిల్లీలోని చాణక్యపురిలో ఉన్నటువంటి పాకిస్తాన్ హైకమిషన్ వెలుపల ఉన్నటువంటి కొన్ని నిర్మాణాలని, బ్యారికేడ్లను, క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్స్ని కూడా భారత అధికారులు తొలగించారు. అక్కడ బుల్డోజర్లు ఎంటర్ అయ్యాయి. అందుకనే బుల్డోజర్ యాక్షన్ అన్నాను. పాకిస్తాన్ హైకమిషన్ కార్యాలయం దగ్గర బుల్డోజర్ యాక్షన్ జరిగింది. హైకమిషన్ కార్యాలయాన్ని ఏం చేయలేదు, కానీ మీరు ఇస్లామాబాద్లో చేశారు కదా, ఇండియన్ హైకమిషన్ కార్యాలయం ముందు ఏదైతే చేశారో ఇక్కడ మేము కూడా అదే చేస్తాం. అక్కడ మీ పరిధిలో ఉంది, ఇది మా పరిధిలో ఉంది. ఇది చాలా క్లియర్ కట్ మెసేజ్ ఇస్లామాబాద్కి ఢిల్లీ ఇస్తున్నటువంటి మెసేజు. అక్కడ ఉన్నటువంటి షహబాజ్ షరీఫ్కి కానీ లేదా ఆసిమ్ మునీర్కి కానీ, మీరు మా ప్రాపర్టీస్ని టచ్ చేసినప్పుడు, మీరు మాపై దాడి చేసినప్పుడు మేము కూడా అంతే కఠినంగా వ్యవహరించాల్సి వస్తోంది అనేటువంటి మెసేజ్ని చాలా స్ట్రైట్గా ఇచ్చారు. సో అధికారులు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి, ఎందుకు కూల్చేశారు అని మీడియా ప్రశ్నిస్తే, పాకిస్తాన్ హైకమిషన్ కార్యాలయం బయట తొలగించినటువంటి దృశ్యాలను, ఆ క్యూ కాంప్లెక్స్ ఏదో ఉంది దాన్ని కూడా తొలగించారు. అలాగే కొంత ఆక్రమించి కట్టేశారు పాకిస్తాన్ హైకమిషన్ కార్యాలయము. వాళ్ళకి నిర్దేశించినటువంటి స్థలంలో మాత్రమే కాకుండా దాన్ని ఆ కాంపౌండ్ దాటొచ్చి కూడా కొన్ని నిర్మాణాలు చేశారు. అందుకనే వాటిని మేము ఆ బ్యారికేడ్లని వాటిని తీసేసాం, తొలగించాం, జేసీబీని పెట్టని చెప్పి మన అధికారులు ఒక రిప్లై ఇవ్వడం జరిగింది మీడియా అడిగినటువంటి క్వశ్చన్స్కు. సో దీనికి ఏం చెప్తున్నారంటే, అధికారులు చెప్తున్నటువంటి వెర్షన్ ఏంటంటే, ఈ కన్స్ట్రక్షన్స్లో కొంత భాగం మాత్రమే అనుమతించినటువంటి ప్లేస్లో ఉంది, ఆ రిమైనింగ్ దానికి పర్మిషన్స్ లేవు, కాబట్టి వాటిని మేము తొలగించాం. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే, ఇప్పటికే భారత్ పాకిస్తాన్ మధ్య పహల్గామ్ దాడి తర్వాత దౌత్యపరంగా, సైనిక పరంగా చాలా ఉద్రిక్తమైనటువంటి వాతావరణం ఉంది, మనం చూస్తున్నాం. పహల్గామ్ దాడి జరిగిన తర్వాత మనం ఆపరేషన్ సింధూర్ చేపట్టాం. 88 గంటల ఆపరేషన్లో పాకిస్తాన్ని 3 చెరువుల నీళ్లు తాగించాం, మోకాళ్ళ మీద నిలబెట్టేసింది మన సైన్యం. ఇక మేము తట్టుకోలేకపోతున్నాం, ఆపండి అని చెప్పి పాకిస్తాన్ సైనిక అధికారులు, ఉన్నతాధికారులు మన భారత సైన్యాన్ని కాంటాక్ట్ చేస్తే ఒక శాంతి ఒప్పందం కుదుర్చుకుంటామంటే అప్పుడు 88 గంటల ఆపరేషన్ని తాత్కాలికంగా ముగిస్తున్నామని చెప్పి ప్రకటించింది. సుదీర్ఘ యుద్ధంగా మారితే మనకు కూడా మంచిది కాదు కాబట్టి అక్కడ బ్రేక్ ఇవ్వడం జరిగింది. సో ఈ నేపథ్యంలో, ఈ దౌత్యపరమైనటువంటి ఉద్రిక్తతలు ఈ నేపథ్యంలో ఎప్పుడైనా సరే, అది యుద్ధభూమి అయినా, లేదు ఐక్యరాజ్య సమితి వేదికగా అయినా, ఇంకే అంతర్జాతీయ వేదిక అయినప్పటికీ కూడా, మీరు ఒక దెబ్బ కొడితే మేము 10 దెబ్బలు కొడతామన్నటువంటి మెసేజ్ చాలా స్పష్టంగా భారత ప్రభుత్వం ఇస్తోంది. ఈవెన్ ఈ మధ్యకాలంలో కొన్ని కవ్వింపు చర్యలు కూడా జరిగాయి, దానికి కూడా ధీటుగానే భారత్ సమాధానం చెప్పింది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే, పహల్గామ్ అటాక్ తర్వాత చరిత్రలో ఎన్నోసార్లు భారత్ పాకిస్తాన్కి మధ్య యుద్ధాలు జరిగినా, ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినప్పటికీ కూడా ఇండస్ వాటర్ ట్రీటీని మాత్రం ఎప్పుడు కూడా మనం రద్దు చేయలేదు. ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ ఇండస్ వాటర్ ట్రీటీని అబేయన్స్లో పెట్టడం జరిగింది. ఇండస్ వాటర్ ట్రీటీని అబేయన్స్లో పెట్టడం ద్వారా పాకిస్తాన్లో ఉన్నటువంటి చాలా ప్రధానమైనటువంటి ప్రాంతాలు, నగరాలు నీటి ఎద్దడితో అల్లాడిపోతున్నాయి.
దానికోసం ఇప్పటికీ కూడా రకరకాలుగా భారత్ని ప్రాధేయపడుతోంది, బెదిరిస్తోంది. రకరకాలుగా భారత ప్రభుత్వాన్ని మీరు ఇవ్వకపోతే దీన్ని యాక్ట్ ఆఫ్ వార్గా మేము ట్రీట్ చేస్తామని చెప్పి చాలాసార్లు ఇప్పటికే షహబాజ్ షరీఫ్ బెదిరించాడు, అసీం మునీర్ బెదిరించాడు, ఇంకా మోహసిన్ నఖ్వీ లాంటి వాళ్ళు, బిలావల్ భుట్టో లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద ప్రగల్భాలు పలికారు. బట్ ఇప్పటికీ కూడా ఇండస్ వాటర్ ట్రీటీ అబేయన్స్లోనే ఉన్నది. ఏ రోజైతే మీరు ఉగ్రవాదాన్ని నిలిపేస్తారో, ఏ రోజైతే ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం ఆపేస్తారో, ఈ టెర్రర్ క్యాంప్స్ని మూసేస్తారో ఆ రోజున మాత్రమే ఇవన్నీ కూడా మళ్ళీ రీస్టోర్ చేయడం జరుగుతుంది. ఏదైనా భారత్కి పాకిస్తాన్కి మధ్య ఏమైనా చర్చలు జరగాలి అంటే అది కేవలం POJK పై మాత్రమే జరిగితే, పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ గురించి మాత్రమే ఏమైనా మాట్లాడేది ఉంది అంటే అదొక్కటే మిగిలి ఉంది. అది తప్పిస్తే నో మోర్ టాక్స్ విత్ పాకిస్తాన్. ఇది చాలా క్రిస్టల్ క్లియర్గా కుండ బద్దలు కొట్టినట్టుగా మన భారత ప్రభుత్వం, మన విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ తాజాగా జరిగినటువంటి ఉదంతం కూడా ఒక చిన్న జెస్చరే, ఒక మెసేజ్, ఒక వార్నింగ్ లాంటిది పాకిస్తాన్కి. అది యుద్ధ భూమిలో అయినా, సరిహద్దులో అయినా, అంతర్జాతీయ వేదికలైనా కూడా మీరు ఒకటంటే మేము రెండు అంటాం, ఇవ్వగల కెపాసిటీ, క్యాలిబర్ మాకుంది అని చెప్పడమే దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే కార్గిల్ వార్లో చూసాం, సుదీర్ఘంగా జరిగింది. అప్పుడు కూడా భారత సైన్యం విజయం సాధించింది. పహల్గామ్ అటాక్ తర్వాత జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్లో కూడా మనమే విజయం సాధించాం. కానీ వాళ్ళు గెలిచామని చెప్పి వాళ్ళు అక్కడ వాళ్ళ దేశంలో ప్రజలకి గొప్పలు చెప్పుకున్నటువంటి పరిస్థితి, అవన్నీ అబద్ధాలనేటువంటి సంగతి ప్రపంచం మొత్తానికి తెలుసు, పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రజలకు కూడా తెలుసు. తర్వాత 1965లో జరిగినటువంటి వారిలో కూడా మనమే విజయం సాధించాం. భారత సైన్యం ఎప్పుడూ కూడా తల వంచలేదు. ప్రభుత్వాలు ఏమైనా మారనివ్వండి, అది కాంగ్రెస్ ఉందా, లేకపోతే ఇంకోటి ఉందా, ఇప్పుడు బీజేపీ ఉందా, ఎవరైనా ఏ ప్రభుత్వమైనా ఉండనివ్వండి పవర్లో, బట్ భారత సైన్యం పాకిస్తాన్ విషయంలో ఏ రోజు ఫెయిల్ కాలేదు, ఇక ముందు కూడా కాదు. అది మన సత్తా, మన సామర్థ్యం. అది ఎయిర్ ఫోర్స్ అయినా, నేవీ అయినా, మిలిటరీ అయినా కూడా. సో అదే మెసేజ్ని ఇస్లామాబాద్కి ఈ పాకిస్తాన్ హై కమిషన్ ఎదురుగా ఉన్నటువంటి నిర్మాణాన్ని కూల్చేయడం ద్వారా ఒక క్లియర్ కట్ మెసేజ్ ఇది. టిట్ ఫర్ ట్యాట్, కుక్క కాటుకు చెప్పు దెబ్బలాగా ఉంది. మా జోలికి వస్తే కనుక ఈసారి పాకిస్తాన్ బోర్డర్స్ మారిపోతాయి, సరిహద్దులు మారిపోతాయి అనేటువంటి మెసేజ్ ఇదివరకే రాజ్నాథ్ సింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ దుస్సాహసం చేస్తే మాత్రం ఈసారి మా యాక్షన్ని మీరు ఊహకందనటువంటి రీతిలో ఉంటుంది, ఆ రేంజ్లో ఉంటుందని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా అటు నుంచి అలాంటి ప్రొవోకేటివ్ స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో అసీం మునీర్ నుంచి కానీ, షహబాజ్ షరీఫ్ నుంచి కానీ స్టేట్మెంట్స్, రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. బట్ ఎక్కడా కూడా వెనక్కి అయితే తగ్గడం లేదు. ఈ దౌత్యపరమైనటువంటి ఉద్రిక్తతను నెలకొన్నటువంటి నేపథ్యంలో ఈ హై కమిషన్ ఎదుట ఈ బుల్డోజర్ యాక్షన్ అనేది మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.